పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కొండమూడు గ్రామంలోని ట్రాన్స్ఫార్మర్ల తయారీ కేంద్రంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇక ఈ ఘటనలో ట్రాన్స్ఫార్మర్లు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. విద్యుత్ ఆఫీస్ సమీపంలోని పొలాల్లో వేసిన పంటల కారణంగానే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రభుత్వానికి భారీ నష్టం సంభవించినట్టుగా తెలుస్తోంది. ఇక పల్నాడు జిల్లాలో కొండమూడు గ్రామంలో అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మధు, పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొండమూడు గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసేటువంటి దానిలో అగ్ని ప్రమాదం సంభవించడంతో భారీ నష్టం వాటిల్లడం జరిగింది. అంటే అసలే ఎండాకాలము 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి లోను కావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే పక్కన ఉన్నటువంటి పొలాలకు సంబంధించినటువంటి అగ్ని ప్రమాదం జరిగి అది ఈ కార్యాలయం ఏదైతే విద్యుత్ పరికరాలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసినటువంటి కార్యాలయానికి వ్యాపించి ఈ ప్రమాదం సంభవించినట్లు కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది వాటిని అదుపు చేసి స్థానికులకు తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ అగ్ని ప్రమాదంతో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వం ఏదైతే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల తయారీకి సంబంధించినటువంటి కార్యాలయంలో జరగడంతో భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్లు కూడా అంచనా వేస్తున్నారు. అక్కడ అగ్ని ప్రమాదం జరుగుతున్న సమయంలో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే దీని మీద కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.